ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. రసము, పప్పుచారు ఇలాంటివి లిక్విడ్స్‌గా ఉన్న కర్రీస్ అయితే ఇష్టపడతాము. ఇలా అయితే రసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిరగాయలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు కొన్ని, కరివేపాకు కొంచెము, కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలి ఇలా. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు. ఇలా ఉడికించుకున్నాక ఇలా స్మాష్ చేసుకొని వాటర్ వేసుకొని వాటర్ సెపరేట్ చేసుకొని బౌల్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని కూడా వేసుకొని ఇలా లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక టమాటా రసాన్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఒక 10 నిమిషాల దాకా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకున్నాక సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్